ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారము. నా పేరు పులి శివశంకర్, అన్నమయ్య జిల్లా యానాది సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సార్, మనము ఈ ఎస్టీ వర్గీకరణ గురించి ఇప్పుడే విత్తనం వేశారు. ఇక్కడ మనము మన యానాది జాతి వర్గీకరణ కోసం విత్తనం వేశారు. అన్ని జిల్లాల నుంచి నీరులాగా మనం అందరూ నీరు పోసి పెద్దది చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ మీటింగ్ పెట్టుకొని అక్కడున్న లోకల్ నాయకులు, అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి అన్ని గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున అట్లా పిలిపించి వాళ్ళకు అందరూ ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రతి జిల్లాకి అదే విధంగా విచ్చేసి అందరికీ దిశానిర్దేశం చేస్తే అన్ని గ్రామాలకి సార్ నిరక్షరాస్యత చాలా ఉంది. మన ఎస్టీ కులంలో మన యానాదుల్లో చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి వాళ్లకు ఎలా చెప్పాలి, ఎలా మోటివేట్ చేయాలి, అంటే మనం ఉద్యమానికి పిలిచినప్పుడు రావడానికి వాళ్ళకు మోటివేట్ చేయాలి సార్. మనం కొంతమంది వల్లనే ఇది అయ్యే అవకాశం కాదు. ఎందుకంటే మిగిలిన కులాల వాళ్ళు కూడా అడ్డుపడతారు. అంటే ఎరుకల సుగాలి వాళ్ళు మాకు కూడా మేము అట్టడుగు స్థాయిలో ఉండామా అన్న ఆలోచన వాళ్ళకు కూడా రావచ్చు. ఆ విధంగా క్రియేట్ చేస్తారు. కాకపోతే మనము ఈ విధంగా ఈ వర్గీకరణ మనకంటూ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తే భవిష్యత్తులో మన పిల్లలకు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది సార్. నేను ఒక చిన్న కథ విన్నాను. రాజు ఒక రాజ్యంలో వెళ్తూ ఉంటే ఒక ముసలతను చెట్టు నాటి దానికి పొలంలో నీరు పోస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాజు అడుగుతాడంట, ఎందుకయ్యా నువ్వు నీళ్ళు పోస్తున్నావు, నువ్వు చనిపోతావు కదా, ఆ పొలాలు తినలేవు అని. అంటే రాజుగారు, నేను చనిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆ రాజ్యంలో ఉన్న పిల్లలు భవిష్యత్తులో ఈ చెట్టు ఫలాలను ఇస్తుంది, నా వాళ్ళైనా ఈ ప్రజలు తింటారు కదా, నా ఒక్కడి గురించి నేను ఆలోచన చేయడం లేదు అని అన్నప్పుడు అతను కానుకలు ఇచ్చి వదిలేశాడు. అదేవిధంగా విత్తనం నాటారు. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ వర్గీకరణ మన ఎస్టీలకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం యానాదులు ఒకరమే కాదు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అందరం ఒక కూటమిగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని కూడగలుపుకొని ఒక ప్రభుత్వానికి మేము కూడా ఎక్కువ మంది ఉన్నాము, పెద్ద స్థాయిలో మేము కూడా పోరాడగలుగుతాము అనే విధంగా ముందుకు వెళ్ళగలిగితే మనకి ఇది ఉపయోగపడుతుంది సార్. నా విన్నపం ఏమంటే ప్రతి జిల్లాకి తమరందరూ ఇచ్చేసి అందరికీ సజెషన్ ఇస్తే దాని ప్రకారం అందరినీ ముందుకు తీసుకురావాల్సిందిగా పెద్దలందరికీ కోరుకుంటున్నాము. ఈ అవకాశం పెద్దలందరికీ